నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తల్లోకి స్వాగతం. నేను మీ శాలిని ప్రియ. నేటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు వచ్చాను. దేశం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా సంఘటనలు, ప్రజలకు ఉపయోగపడే సమాచారం, క్రీడలలోని హైలైట్స్ ను ఆసక్తికరంగా అందించబోతున్నాం. సరే, మరి ఆలస్యం చేయకుండా నేరుగా వార్తల్లోకి వెళ్ళిపోదాం. మదనపల్లెలో చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి గుర్తింపు. మదనపల్లెకు చెందిన 7 ఏళ్ల ఎం సాయి కార్తికేయ సౌరవ్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. అతడు 40 రకాల రూబిక్ క్యూబ్లను వేగంగా పరిష్కరించడం గౌరవంగా నిలిచింది. అలాగే 500 క్యూబ్లతో సాయిబాబా, కృష్ణుడితో సహా అనేక చిత్రాలను మొజాయిక్ రూపంలో రూపొందించాడు. అతని ప్రతిభను గుర్తించి గ్రాండ్ మాస్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. చిన్న వయసులోనే ప్రపంచానికి ప్రేరణగా నిలిచాడు. అనంతపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 1000 కోట్ల ఆర్థిక సంక్షోభాల మధ్య సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి జీవితం మెరుగుపడాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల మన్ననలను పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్ సంక్షోభంలో భారతీయులు ఇబ్బందులు. మన రాష్ట్రానికి చెందిన పలువురు నేపాల్లో ఆందోళనల మధ్య చిక్కుకుని దైవ దర్శనానికి వెళ్లిన వారు రహదారులపై తలదాచుకుంటున్నారు. హోటళ్లు కాలిపోవడం, పాస్పోర్ట్లు పోగొట్టుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక భయం అయితే నెలకొంటోంది. ప్రభుత్వం వారి రక్షణపై చర్యలు తీసుకుంటోంది. గ్రూప్ 1 పరీక్షలపై ప్రభుత్వం సమీక్ష. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసి పరీక్షల నిర్వహణలో పారదర్శకతను రుజువు చేయాలని చూస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో లోపాలను గుర్తించిన న్యాయస్థానం సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలో కీలక నిర్ణయం వెలువడనుంది. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో అనుగుల్కు దేశ స్థాయి గౌరవం. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2025లో అనుగుల్ నగరానికి దేశంలో 3వ స్థానం అయితే దక్కింది. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది గొప్ప విజయం. అమలు చేసిన పర్యావరణ కార్యక్రమాలను కేంద్రం ప్రశంసించింది. 12.5 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఇది అనుగుల్కు గర్వకారణంగా మారింది. పంజాబ్ లో ధైర్యంగా పోరాడిన మహిళ. జలంధర్ లుధియానా హైవేపై ఆటోలో దోపిడీకి యత్నించిన దుండగులను ఓ మహిళ ధైర్యంగా ఎదుర్కొంది. ఆటో నుంచి వేలాడుతూ సాయం కోసం అరవడం ప్రారంభించింది. వెనుక ప్రయాణిస్తున్న యువకులు ఆమెకు సాయం చేసి దుండగులను పట్టించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మహిళల ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలైతే కురిపిస్తున్నారు. సెప్టెంబర్ 11 ప్రత్యేకతలు. 1893 సెప్టెంబర్ 11న స్వామి వివేకానందుడు షికాగోలో ప్రసంగించి ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మికతను పరిచయం చేశాడు. అదే తేదీకి 2001లో అమెరికాపై ఉగ్రదాడి జరిగిన చేదు జ్ఞాపకము ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భాగవత్ జన్మదినాన్ని పురస్కరించుకొని శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ తేదీ 2 విభిన్నమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోందని నరేంద్ర మోడీ అయితే తెలిపారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రకటన. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే తమ పార్టీ లక్ష్యమని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఓటరు జాబితాలో లోపాలను ఎత్తి చూపారు. దేశవ్యాప్తంగా పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో న్యాయమైన పోటీ అవసరమని అన్నారు. నేపాల్ విద్యార్థి ఉద్యమంపై సైన్యం చర్యలు. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన నేపాల్ విద్యార్థి ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. విద్యార్థులతో చర్చలు జరుగుతున్నా ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. సైన్యం అయితే రంగంలోకి దిగింది. ప్రపంచ కుబేరుడుగా లారీ ఎల్లిసన్. ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ $393 బిలియన్ సంపదతో ప్రపంచ కుబేరుడుగా నిలిచాడు. ఎలాన్ మస్క్ $385 బిలియన్ సంపదను అధిగమించి మొదటి స్థానాన్ని సాధించాడు. వ్యాపార రంగంలో ఆయనకు గొప్ప పేరు ఉంది. ట్రంప్ తో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. చైనా BYD భారత్ లో విస్తరణకు సన్నాహాలు. టెస్లాకు ప్రత్యర్థిగా నిలవాలనే లక్ష్యంతో BYD భారత్ లో కార్లను విడుదల చేయనుంది. దిగుమతులపై భారీ సుంకాల నేపథ్యంలో స్థానికంగా ఉత్పత్తి చేయాలని చూస్తోంది. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. తక్కువ ధరలో కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. భారతీయ ఆటో రంగానికి కొత్త పోటీ వస్తోంది. హాంకాంగ్ ఓపెన్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ PV సింధు తొలి రౌండ్ లో ఓటమిని అయితే ఎదుర్కొంది. అయితే పురుషుల సింగిల్స్ లో లక్ష్య సేన్, HS ప్రణయ్ విజయం అయితే సాధించారు. ఇతర విభాగాల్లో మాత్రం పరాజయాలు ఎదురయ్యాయి.
ఇది భారత క్రీడాకారులకు సవాలుగా మారింది. వచ్చే టోర్నీలపై మరింత ఆసక్తి అయితే నెలకొనింది. ఇవే నేటి ముఖ్య వార్తలు. మన సమాజానికి ప్రేరణనిచ్చే సంఘటనల నుంచి ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల వరకు అన్నింటినీ మీ ముందుకైతే తీసుకొచ్చాం. మీరు మా వార్తలను చూసినందుకు ధన్యవాదాలు. మరింత తాజా వార్తల కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. నేను మీ శాలిని ప్రియ. తదుపరి వార్తలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.